మీకు ఈ ఫ్రేమ్లో కనిపిస్తున్న ఈ ఇద్దరు దంపతుల పేర్లు ఏర్పుల మల్లయ్య, సుగుణమ్మ. వీరిది ఉమ్మడి నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామం. వీళ్ళ దగ్గర 365 రోజులు బంతిపూలు దొరుకుతాయి. వివిధ పట్టణాల నుంచి వచ్చి కొనుక్కొని పోయే వాళ్ళే కాకుండా వీళ్ళు కూడా రోడ్డు మీద ఒక కౌంటర్ పెట్టి 365 రోజులు పూలు అమ్ముతారు. అదేవిధంగా పండగల సీజన్లలో సుగుణమ్మ గారు పూల దండలు కూడా అమ్ముతారు. కేవలం బంతిపూలే కాకుండా కొంత కూరగాయలు కూడా సాగు చేస్తారు. కానీ వీళ్ళ ప్రధాన ఆదాయ వనరు మాత్రం బంతిపూలే. దాదాపు 10 సంవత్సరాల నుంచి బంతిపూలు సాగు చేస్తున్నారు. కానీ ఒక 30 ఏళ్ల నుంచి పూల వ్యాపారం చేస్తారు. సో బంతిపూలతోటే పూర్తిగా ఆధారపడి బంతిపూలతోటే పూర్తిగా ఆదాయం సంపాదించుకుంటున్న ఈ ఇద్దరి నుంచి మనం మరికొంత సమాచారం తెలుసుకుందాం. వీళ్ళు ప్రస్తుతం అయితే ఒక అరెకరా పరిధిలో బంతిపూల తోట ఉంది. ఇది కాకుండా వేరే చోట మరికొంత సాగు ఉంది. ఇది లూటిపోయిన తర్వాత మరొక అరెకరంలో బంతిపూలు సాగు చేసేందుకు ప్రిపేర్ చేసుకుంటారు. మొత్తంగా వీళ్ళు 365 రోజులు బంతిపూల సాగు మీదనే ఉంటూ ఆదాయం పొందుతున్నారు. సో బంతిపూల సాగు వైపు ఎలా మళ్ళీరు, వాళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందులు ఏంది, మార్కెట్ ఎట్లా ఉంది, రేట్ ఎట్లా ఉంటున్నాయి, సో ఈ వివరాలన్నీ మనం రైతు ఏర్పుల మల్లయ్య గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. నమస్తే మల్లయ్య. నమస్కారం సార్. మీ వయసు దాదాపు 66, 67 అన్నారు. అవును సార్, 60. కానీ ఇప్పటికీ మీరే కష్టపడి బాగానే. అవును సార్. రిటైర్మెంట్ ఏజ్ వాస్తవానికి. అవును సార్. సో ఈ ఎట్లా మీరు బంతిపూలను సాగు చేద్దాం, బంతిపూలు సాగు చేసుకుంటే మనకు కొంచెం ఆదాయం వస్తుంది, మనకు ఉపయోగపడుతుంది అని ఎప్పుడు మొదలుపెట్టిర్రు, దీంట్లో ఉన్న ఇబ్బందులు ఏంది, సో ఈ ప్రాంతంలో అసలు ఎంతమంది బంతిపూలు సాగు చేస్తున్నారు, మీదే ఎందుకు ఫేమస్ అయింది? సార్ ఇప్పుడు మేము నా కొడుకులు ముగ్గురు ఉండ్రి సార్. నడిపోనికి పూలు అంటే బాగా కావిస్తుండేది సార్. ఓకే. ఆయన ఏదైనా జడలకు పెట్టుకునే పూలు అవి ఇవి తీసుకునేది, తెచ్చేది, వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ దండలు వెళ్ళేది, ఇచ్చేది, మళ్ళీ ఆడే అమ్ముకొచ్చేవాడు. అమ్ముకొస్తుంటే మా పెద్దోడు ఏం చేసిండు, 1 ఎకరం పుచ్చబెట్టిండు సార్. ఓకే. విత్తనాలు తెచ్చి నల్గొండ అక్కడ తిరుగుతాడు కదా, ఆయన ఒక ఆఫీసర్, ఈ ప్రైవేటు కంపెనీల మందులు అమ్మి మందులు వేసి వసూలు చేసి కంపెనీకి పంపుతాడు, సూపర్వైజర్ గా చేస్తాడు. అయితే ఆయన ఏం చేసిండు, ఎకరం పుచ్చేసిండు, వేసి మళ్ళీ ఏడ తెచ్చిండు, బంతినారు తెచ్చి ఒక లైన్ పెట్టిండు. ఆ లైన్ పెడితే ఆ లైన్కే నాకు కిలోకి 50 అమ్మినా కానీ అప్పుడు అది పుచ్చకాయల కన్నా ఇదే మంచిగా అనిపించింది. వేస్తే ఏమైంది, ఆ సాల్కే మిరప తోటకి అన్ని పురుగువాడి ఆగమాగం అయితే ఆ సాల్కే నాకు 2-3 వేలు వచ్చినట్టు కొట్టింది. ఒక్కటే సాల్. అంటే ఒక సాల్ పోయింది, 2 సార్లు పోయింది, 1/2 ఎకరం కానించి 6 ఎకరం దాకా వచ్చింది పెంచుకుంటా వైర్. అయితే ఏ టైం అయితే మధ్యకాలం అవుతుందో నాయన ఇక నీళ్ళు వేసి దున్నాలి, ఇంకో కడంగా పెట్టాలని నాకు సజెషన్ ఇస్తాడు నా పెద్ద కొడుకు. ఇస్తే ఇక నేను చేస్తూనే ఉంటా, నీళ్ళు వేస్తూనే ఉంటా, దున్నుతూనే ఉంటా. ఇంకా నారు శేఖర్ రెడ్డి పటేల్ కాడికి ఫస్ట్ రోజు ఆయనే పోయిండు, నాకు తెలియనే. ఓకే. మళ్ళీ నల్లగొండలో అయితే మళ్ళా పూల మార్కెట్ కూడా ఆయనే పోయిండు నల్లగొండ, నాకు తెలియదు. ఓకే. పూలు వాళ్ళ అమ్మ దండలు అల్లుకుంటా అమ్ముకుంటా కొడుకతే అంటే ఆయనే తెచ్చేది. అయితే అట్లనే అంటే 6 ఎకరం కానించి ఇప్పుడు 30 గుంటల దాకా వస్తుంది సార్. నాకైతే ఇంకా ఒక ఇరుపు పోయినా నేను ఇంకా భయపడతలేదు. ఇంకా ఈ లావు పువ్వు పోయినా గానీ మళ్ళీ ఇంకో వచ్చే పువ్వు కన్నా వస్తుంది ధర. అంతే. ఈ మడి మడి అయిపోగానే మళ్ళీ ఇంకొక ఇక ఇప్పుడు నీళ్ళు వేస్తా సార్. దానికి నీళ్ళు వేసిందంటే 20 దున్ని మంచిగా తేటగా చేసి రోడ్డు కొట్టి బోధ పోస్తే ఇంకా వేసుడే. సో ఇది లూటిపోయే లోపు అది వస్తుంది. అయితే ముఖ్యంగా నాకు వాస్తవానికి ఆ మేడం పెద్ద మేడం నాకు ఈ డ్రిప్పులు ఇచ్చినప్పుడు మా శాలకు వచ్చింది. మా శాలకు వచ్చి మల్లయ్య నువ్వు మంచి పంటలు పండిస్తుంది మళ్ళీ భారీగా బంతితో వేసిన. ఆ మేడం ఏం చేసింది, మళ్ళీ కూడా నాకు పేపర్ ఇచ్చింది. పేపర్ ఇచ్చి ఇక నువ్వు ఏ మందులు కొడుతున్నావు అదే కొట్టాలి ఇది కొట్టాలి అని చెప్పేది ఆ మేడం. ఆ మేడం పోయినాక మళ్ళీ మా సార్ వచ్చిండు, వాళ్ళు ఇప్పుడు విద్యాసాగర్ సార్ వచ్చిండు. మళ్ళీ నువ్వు ఏం చేస్తావో తెలియదు, నువ్వు మొత్తం 1 ఎకరం దున్ని పేపర్ వేయగానే నేను డబ్బులు కొట్టిస్తా బిడ్డ అన్నాడు. అయితే ఆ ఎకరం దున్ని ఆ పేపర్ వేసినాక ఫోటో దింపిండు, డబ్బులు కొట్టించిన మళ్ళీ నారేపిచ్చిండు. మళ్ళీ వచ్చిండు అంటే చూస్తాడు, బిడ్డ ఇగో దీనికి మందు కొట్టాలని చెప్తాడు దాని పేరు. మన పల్లి చేను కూడా ఆగమాగం అయింది సార్. అడిం పందులు తవ్వి ఆగమాగం చేస్తే మా సారే వచ్చి నువ్వు ఎమ్మడే తెచ్చి
ఒక డిఏ బస్తా, ఒక యూరియా బస్తా, ఒకటేమో పొటాష్ బస్తా గుప్పి నీళ్ళు వేసి అది ఐరన్ మంది అని ఉంటుంది తెచ్చి కొట్టాను. కొట్టినా ఇప్పుడు పచ్చగా అయింది సార్, మంచిగా అయింది. ఈ బంతి పువ్వులు కూడా ఇంత లావుడు అవడానికి కారణం ఆయన మందులు రాస్తాడు. ఈ మందు ఎక్కియాలి డ్రిప్ ద్వారా, ఈ చెట్లు డెవలప్ అవుతాయి, నీకు పైసలు వస్తాయి, సహకరిస్తాడు. ఇప్పుడు ఇది మనం నిలబడ్డది అరెకరం కదా. అవును సార్. ఏడాది మొత్తం మీరు బంతి పూలు అమ్మిరు అనుకో, ఎంత వస్తుంది మీకు? ఇంకా అది లెక్క అంటే సార్ చెప్పనా, ఇంకా నేనేమైనా కూరగాయలు బియ్యం అన్ని వస్తాయి. లక్షలు వచ్చినా ఏ వచ్చినా సార్ ఇంకా ఆ కుటుంబానికి మొత్తం ఎలా తీసుకుంటారు. మీరు ఉమ్మడి కుటుంబం అనుకో, ఖర్చులన్నీ అవి కాదు కానీ మనకు బంతి పూల మీద ఎంత వ్యాపారం జరుగుతుంది. మన 6 ఎకరం వేస్తే మాత్రం లక్ష వచ్చినాయి సార్. అరెకరంలో లక్ష వచ్చింది. కూలీలకు మందులకు అన్నిటి బాగా మిగిలినాయి. లక్ష మిగిలిన అంటే కిలో ఎంత పోతుంది ఇది మనకు? అంటే ఇప్పుడు 10 కిలోల దాకానేమో 100 రూపాయలు అమ్ముతా సార్. 50 కిలోలు కావాలని అనుకో 60-70కి అమ్ముతా. క్వింటాలు 2 క్వింటాలు కావాలంటే 50కి కూడా అమ్ముతా. 50 కూడా ఒకసారి తీసుకుపోతారు. అయితే ఇప్పుడు నేను ఈ డబ్బాలలో సండూరు వాళ్ళకి ఫోన్ చేస్తారు కదా సార్, 10 కిలోలు 15 కిలోలు వాళ్ళ రాత ఎప్పుడు వసుకుపోతారు. ఓకే, వాళ్ళకి 50 రూపాయలు. ఎందుకంటే రోజు మన దగ్గర రోజు ఉన్నా లేకున్నా ధర దిగినా అదే ధర తీసుకుంటారు వాళ్ళు, ధర పెరిగినా అదే ధర. సో మీకు దీంట్లో వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంటే పూలు పండించడంలో రోగాలు కానీ? ఇంకా రోగాలు వస్తే మంచి దిగుబడి రావడానికి ఏం చేస్తారు? కిందంగానేమో చెప్తుంది ఏదో మాట్లాడు అమ్మా. నానో ఊరియాని ఎక్కియా పైన కొట్టాలి. ఇంకేదన్నా దోమ పురుగు వచ్చిందంటే ఏమంటే చూసుకోవాలి. నా పెద్ద కొడుకు చెప్పిన వస్తాడు, మందు కొడతాడు. మందు కొడితే మళ్ళీ చూసుకుంటాం మేమిద్దరం వచ్చి, అయ్యా పోయిందని చెప్తాం. పోకుంటేనే మళ్ళీ ముందు కొడుకు అని చెప్తే మళ్ళీ ఇంకేరే మందు కొడతాడు. వేరే మందు కొడతారు. జాగ్రత్తలు తీసుకుంటారు. జాగ్రత్తలు తీసుకుంటాము. ఎవరన్నా గట్టి ఏదన్నా దావతులు పెద్ద పెద్ద చిన్న చిన్న ఫంక్షన్ వాళ్ళకు 20 కిలోలు 30 కిలోలు అయితే అలా 100 ఇస్తాం. 100 ఇస్తాం. కనీసం ఖర్చు అయినాడు మటుకు ఒక 7-8 వేలన్నా మా చేతికి వస్తాయి. ఏది తెంచిన రోజు ఇక వాళ్ళన్నా రాని రోజు కాకపోతే ఒక ఇటు పోయినా కానీ ఒక ఇటు పెద్ద బాధలేదు సార్. బంతి పువ్వుల మటుకు లాస్ అనేది లేదు సార్. లేదు. బంతి పూలు కాకుండా ఇంకేమేమి వేస్తారు పంట? సార్ నేను ఆనకాలం పత్తి వేస్తా సార్, మళ్ళా యాసింగ్ రాగానే అల్ల పల్లి వేస్తా. ఇక ఇక్కడ ఇదైతే మాత్రం అల్లా బంతి వేసినప్పుడు ఇది దిక్కుంటుంది, ఇది బంతి వేసినప్పుడు అది దిక్కుంటుంది. అటు ఇటు మారుస్తుంటాం. ఇప్పుడు ఏడాది పొడుగునా మన బంతి పూలు మన దగ్గర దొరుకుతాయి. ఇప్పుడు ఆడ ఆ సార్ చూసిన కాడ 1/2 ఎకరం ఉంది సార్. ఇది ఈ 1/2 ఎకరం బిల్లు ఒకటి, 1/2 ఎకరం 1/2 ఎకరం. ఇప్పుడు 1 ఎకరంన్నర పూలకే మారుతుంటది. ఒడ్లు అయితే పెట్టాను. పక్కన టమాటా కూడా వేసినట్టున్నారు. వేసిన సార్, దోశ వేసిన. ఇలా కూడా సగం దోశ వేస్తే సగం బంతి వేస్తారు. కూరగాయల మీద ఎట్లుంది? కూరగాయలు కూడా పర్వాలేదు సార్. ఇప్పుడు మాల్కు పోతేనేమో సగం ధర వస్తుంది. ఇక నేనేం చేస్తా, పొద్దు ఇంతలా బండి వేసుకొని దోని బావుల లెంకల పెళ్లి అమ్ముకొచ్చుకుంటా. ఇక ఇప్పుడు ఆయనకైతేనే 20 పోయాలి కదా సార్ టమాటా, నేను 40కి అమ్ముకొచ్చుకుంటా. ఊళ్ళో తిరిగి డబల్. ఇంకా నా బతుకు నేను గట్టినే బతుకుంటా సార్. ఇప్పుడు బంతి పూలు మీరు వచ్చి కొనుక్కోపెట్టేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు తోటలో ఉన్నాయి, బానే ఉన్నాయి. తెంచితే క్వింటల్ దానికి వెళ్తాయి. సో పోట్లేదు, ఎవరు రావట్లేరు అనుకో, మీరు ఎక్కడ అమ్ముతారు? ఎక్కడ అమ్మాం సార్. ఇక మార్కెట్ కి పోయినా ఈ సీజన్ కాదు కాబట్టి ఎవరుకుంటారు సార్. కొంటప్పుడే సీజన్ లో మీరు రోడ్డు మీద పెట్టి అమ్ముతాం సార్. ఇప్పుడు ఆడ పెట్టి కాండ పెట్టుకొని కూర్చుంటే వస్తారు, తీసుకుంటారు సార్. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎంత అమ్ముతావు? 100. మెయిన్ రోడ్ బస్ స్టాప్ కూడా కొంటారు సార్. 5 కిలోలు 6 కిలోలు నేరు పెత్తనామాసప్పుడు దసరాప్పుడు అయితే అన్ని అవుతాయి. ఇక పట్ట పరుచుకున్నాడు అంటే ఆడ పోసుకొని కాంట పెట్టుకుంటే ఇక దిగి 100 కాస్తే తక్కువ ఉండవు. ఎందుకంటే ఫ్రెష్ కదా, తోటలు తెంచుకొస్తావు, ఆడ పోస్తావు. ఇప్పుడు నల్లగొండనో ఇంకొక టౌన్ లోనో కొంతనేమో అవి జర్నీ చేసి వస్తాయా, ఫ్రెష్ ఉండవు కదా. ఈ మధ్యనే పోతాయి సార్. మీకు పూలకు ఎప్పుడెప్పుడు డిమాండ్ ఉంటది? పూలకా వినాయక చవితి, పెత్తరామాస, దసరా, దీపావళి, మళ్ళా రేపు ఉగాది కూడా, సంక్రాంతికి ఉండదు. అయితే ఇప్పుడు జాతరల గుళ్ళు ఇనాగ్రేషన్ అవి ఉంటాయి కదా సార్. అవునవును. అప్పుడు కూడా వస్తారు. పెళ్లిలా కాలప్పుడు పిల్లలు ఉంటారు కదా పంచనాలకి ఇస్తాను. 60 కిలోలు క్వింటలు డెకరేషన్ చేసే పిల్లలు వాళ్ళు పిల్లలు వస్తారు. మాకు పొద్దున్నే ఫోన్ చేస్తారు, తెంపి పెట్టు మేము కొంత పోతాం అంటారు. తెంపి పెట్టి అయ్యా తెంపి పెట్టామని వస్తారు, కొండపోతారు. ఇప్పుడు నల్గొండ నుంచి కూడా వస్తారు సార్, ఫోన్ చేస్తారు మాకు. వస్తే ఎంతకి ఇస్తా పెద్ద మనిషి అంటే 50కి ఇస్తుందా అంటే వచ్చి వాళ్ళే ఏరుకుంటారు, వాళ్ళే తీసుకొని పోతారు జోకిస్తే. సో మనకు పువ్వు తోట మీద నిలబడుతుంది, తెంచింది ఖరాబ్ అవుతుంది అన్న ముచ్చట లేదు, వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు వచ్చి అడిగిన తర్వాతనే కట్ చేసి ఇస్తారా? అడిగినాక ముందర కట్ చేస్తాడు సార్. ముందర కట్ చేస్తే రాకపోతే అది వస్తుంది కదా సార్, ఖరాబ్ అవుతుంది.
ఇంకేం లేదు సార్, ఒక ఇరుపు పోయినా ఇక గుండె వాళ్ళు కాల్చిన పని లేదు. మళ్ళీ ఇరుపు కన్నా దాని పూలు అయితే లాస్ ఉన్నది సార్. బంతి పూలు అయితే నష్టం చేయదు రైతు. నష్టం. ఇంకా వేరే కూరగాయలేమో అమ్ముకొచ్చుకుంటాం టెన్షన్ పడి. ఇక ఎంత ఆరాటపడ్డా పోతే ఏం చేస్తాం సార్. మధ్యాహ్నం ఒకసారి వెళ్తుంది ఒకసారి పోతుంది, కానీ ఇది కనీసం మంచిగా ఎంత పోయినా దానికన్నా డబ్బులే వస్తుంది, కానీ తక్కువ అవుతుంది సార్. రాదు. బంతి పువ్వులు అలా నష్టం అయితే జరగదు. ఒక్క బంతి పూలు ఎందుకు, ఇంకా వేరే పూలు ఎందుకు వేయట్లేరు మీరు? ఇంకా పూల సాగేలా ఉన్నారు. పూలు తేవాలి సార్, ఎక్కడ ఉంటుందో ఆ నారు తెలియదు. తెచ్చి వేస్తే ఎర్ర భూమి అయినా వస్తే రావచ్చు, అందులో కూడా బాగా ఇది పూసినట్టు అది కూడా పూస్తుంది. సో ఇప్పుడు ఇది ఇంకెన్ని రోజులు వస్తుంది ఈ పువ్వు? ఈ పువ్వు సార్ ఇంకొక 4 నెలలు 3 నెలలు వస్తుంది. ఇప్పుడు ఈ తోట మీద ఉన్నదే, ఈ తోట మీద ఈ మొక్కలు మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయా? ఇంకా రావు సార్, ఇక పీకేస్తాం. రేపుగా అది వెళ్తే పోతుంది సార్. ఇక 2 నెలల 15 రోజులకు ఎక్కువ ఉండదు. ఇక ఎండాకాలం కాబట్టి ఉండదు. దీన్ని తీసి మళ్ళీ ఇంకొకటి మళ్ళీ ఇది మధ్య తరం 2 ఇరుపులు కాగానే ఆడేస్తాం. అది పెద్ద అవుతుంది. ఇది సారు పోయాడుగా సారు నారు సారు, నువ్వు పలానా ఇత్తులు తెచ్చి మాకు పోసి 4,000 నారు కావాలి, మాకు ఏం చేస్తావో పెట్టాని డబ్బులు పటేలు కొడితే పోస్తాడు తెస్తాడు. మేము నారు ఎదిగిందని చెప్పగానే ఇప్పుడు ఈ 4,000 మొక్కలు ఇప్పుడు మనం నిలబడ్డాం సార్. 4,000. ఇప్పుడు ఈ బంతి తోట లూటిపోయింది. ఇది మొక్కను తీసేస్తాం మనం. దీంట్లో ఏం చేస్తారు? ఇది ఇట్లా ఉంచుతారా? బోదెలు పేపర్ ఏ ఉంచాం, మళ్ళీ కల్టివేటర్ కొడితే సాప్ అవుతుంది. మళ్ళీ ఏదన్నా మళ్ళీ కొత్త బోదెలు పోస్తాం. మళ్ళీ కొత్త బోదెలు పోయాల్సింది, మళ్ళీ వేయాల్సింది. ఇంకా మళ్ళీ దీంట్లోనే తీసి పక్కన వేరేది పెట్టుడు ఉండదు. ఈ కింద వైరస్ వస్తుంది కదా సార్, మళ్ళీ ఈ మొక్క కూడా బతకదు. దీన్ని మొత్తం మళ్ళీ కలదున్ని బోదెలు వస్తారు. పేపర్ కూడా డబ్బులు వేస్తారా సార్లు? డబ్బులు వేయగానే ఇక మేము కూడా చూసుకొని ఎప్పుడు ఇళ్ళనే ఉంటాం సార్. అక్కడ అది నేను అన్నది, అది ఇప్పుడు మీరు 6 ఎకరంలో 1,00,000 మిగిలిందని అన్నారు. ఇట్లా మీరు 300 మామూలుగా పెట్టి మనం మొక్క పెట్టినాక ఎన్ని రోజులకు వస్తుంది ఇది? 20 నెల రోజులు 15 రోజులలో మొక్క పెట్టినాక మనకు నెల రోజులకు మొగ్గ వస్తుంది. మన పువ్వు చేతికి రావడానికి ఇక 50 రోజులు అనుకోవాలి. చేతికి రావడానికి సార్ 40 రోజులు పడుతుంది. 50 రోజులలో ఇక తెంపొచ్చు. 40 రోజులు పడుతుంది. అక్కడ పోసింది కాక మన చేతికి వచ్చినాక 40 రోజులకు అయితే చేతికి వస్తుంది. నర్సరీలో పోసింది కాక ఉండొచ్చు. రేపు మళ్ళీ కింద 6 ఎకరంలో వేస్తారు. సో ఏడాది పొడుగున వేస్తారు. మీరు ఎప్పుడైనా లెక్కలు చూసుకున్నారా? బంతి పూల మీద మనకు ఎంత వస్తుంది? చూసుకున్నాం సార్, చూసుకుని రాసి పెడతారు. మా కోడలు ఉంది, రాసి పెడుతుంది మంచిగా. ఎక్కడ ఎన్ని పైలు వచ్చింది రాస్తుంది. అన్ని భాగంగా కూడా ఈ 1,00,000 మిలిగినాయి, ఈ 50,000 మిలిగినాయి. అంటే ఈసారి అయితే 1,00,000 మిలిగినాయి సార్. మొన్న సీజన్ కదా, ఇప్పుడు ఏదో 6 ఎకరం మీద సార్ వినాయక పండుగ కానించి దసరా దాకా పనిచేది సార్. ఇక దీపాలు కొసకు వచ్చింది, అప్పుడు 1,00,000 మిలిగినాయి. ఎన్ని బాగా కూడా మిలిగినాయి 4 నెలల పేరు మీద. ఇంకా అటు పేరు మీదనే నేను ఇక సార్ ఇప్పుడు గీళ్ళకు మందు బస్తా కావాలి, ఇవే పోతాయి. అవునులే. ఇక ప్రతి దానికి 1,000 2,000 అన్ని ఖర్చు. మిమ్మల్ని చూసి ఇంకెవరన్నా మంచిగా ఎవరన్నా రైతులు గిట్ల 1/2 ఎకరంలో పావు ఎకరంలో సాగు చేద్దాం అనుకో ఏం చెప్తారు మీరు? మేము చెప్తాం కానీ వాళ్ళు అమ్మలేరు, ఆ పూలు చేయలేరు. నన్ను చూసి ఒక ఆయన పెట్టిండు, ఎట్లా చెప్పరా నేను, వీళ్ళు బల వేస్తుర్రు, బల ఇది చేస్తుర్రు అని ఒక కమర ఆయన వేసిండు. 6 ఎకరం వేసిండు. 6 ఎకరం వేస్తే మాకేం అప్పటి నుంచి ఉన్న ఫోన్లు వాళ్ళ కాడు ఉండే ఉన్నాయా అంటే ఉన్నాయని తెప్పుకపోయిస్తారు. కాకపోతే మేమైనా కానీ తెప్పిపోస్తాం, బయటకు వెళ్ళలేరు. వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు పోలేక 6 ఎకరం అనేది మొత్తం పువ్వు ఆరిపోయింది, లాస్ వచ్చింది. బంధు పెట్టిరు. మళ్ళీ ఇంకో ఆయన పెట్టిండు గొల్ల ఆయన మాతో పాటు పెడితే ఆయన లోపలికి ఉంది, అక్కడ వాళ్ళు పోలే, ఆయన బంధు పెట్టిండు. మళ్ళీ ఇక్కడ అక్కడ పెడుతురు కానీ ఇంత సేల్ చేసుకోలేరు, అమ్ముకోలేరు. దీనికి కూడా సేల్ చేసుకోవాలంటే ఇప్పుడు 2 దండాలు అల్లియామంటే నేను అల్లిస్తాను. అవి తెచ్చి మంచిగా సిటీలలో పెడతారు కదా, అట్లా పెట్టి కూడా ఆకు ఉంటది. తెంపకపోయినా అంటే గులాబీ పువ్వు ఆకు పెట్టి దండలు మెరుపు చుట్టి ఇచ్చేస్తాం. సో మొత్తం మీరు పూలదండలు పూలు అమ్మడంలో ఎక్స్పర్ట్ అయ్యారు. వినాయక చవితి అప్పుడు సార్ ఇక నేను సంటల్లో బండి పెట్టుకుంటా, ఈ పూలు ఎరకపోయి బండిలో పోసుకుంటా. ఇక వస్తా ఉంటది, నేను మెరుపు చుట్టి అమ్ముతారు. ఆ పండుగ పోతారు. ఇద్దరు కొడుకులు వాళ్ళ సంపాదన వాళ్ళు ఉన్నారు, అలా బతకాలు బతుకుతారు. వాళ్ళ మీద ఆధారపడకుండా మీ ఇద్దరు మీరు పూల మీద బతుకుతున్నారు. అంతే సార్. అది ఇక వినాయక చవితి 9 రోజులు ఉంటే 9 రోజులు
ఇక అదే పని చేస్తాం. దండలు కడుతూనే ఉంటారు. ఎలాంటి ఇబ్బంది లేదు. సారి పువ్వు సాగు లోగు 21 ఇండ్ల పోవుడు దర్వాజ నిలబెట్టినా గానీ ఏ పని చేసినా పువ్వు లేని పని అయితే కాదు. పూజలు ఎక్కువైనాయి, అవును మంచిగానే మాకు చేలు అవుతున్నాయి, మంచిగానే సార్ ఏం డోకలేదు. ఈ మంచి లాభం ఉంది, మంచిగానే లాభం మంచిగా మీకు వెళ్తుంది. మాకైతే మంచిగానే ఉంది. 360 రోజులు చేతుల పైసలు లేవని ఇబ్బంది అయితే ఉండదు 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 ఉండదు. వాడంటే పోతారు చూడలేకన్నా కొంచెం పోతారు. అంతే కదా, మంచిగా అనిపిస్తుండే. వస్తారు ఆడ కార్ ఆపిరంటిలోకి వస్తారు, ఫోటోలు దిగుతారు, ఆయన చేస్తారు. పెద్ద మనిషికి 100 తాగా అది ఇది అంటే మాకెందుకు పోయంటే మేము సంతోషంగా ఇస్తున్నాం అయ్యా అది ఇది అని చెప్పిపోతారు. ఇంకా నేరుగా రోడ్ దగ్గర ఉంది సార్ తోట. వస్తారు పూలు దిగితేందుకని వస్తారు, ఫోటోలు దిగితేందుకని వస్తారు. ఫోటోలు దిగి మళ్ళీ వారు 1 కిలో 2 కిలోలు ఎత్తుకొని పోతున్నారు. సంతోషం మంచిది మంచిదమ్మా. మంచిది సార్.